ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గణపతి నవరాత్రి మహోత్సవ సందర్భంగా 32 గణపతుల గురించి చెప్పుకుంటూ ఇవాల్టి రోజు 31వ గణపతి అయిన దుర్గా గణపతి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు ఈ ఆరాధన చేయడం చాలా విశేషమైనది. ఈ దుర్గా గణపతి గుడి కొల్హాపూర్లో ఉంది. ఇక్కడ దుర్గా గణపతి అంటే దుర్గాదేవి అని అర్థం రాదు. దుర్గా అంటే దుర్గములను నశింపుజేయువాడు అని. దుర్గము అంటే దుఃఖము అని అర్థం. అమ్మవారి యొక్క దుర్గా ద్వాత్రింశతి నామస్తోత్రంలో కూడా దుర్గా దుర్గార్తిశమని, దుర్గాపద్వి నివారిణి అంటే కష్టములో ఉన్న వాళ్ళని ఆ కష్టముల నుంచి కాపాడే అమ్మవారు అని. అలాగే కష్టాలలో ఉండి ఆర్తిగా ప్రార్థించే వాళ్ళని రక్షించేది అని. ఇలా దుర్గా అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఈ దుర్గా గణపతి అంటే అజేయమైన శక్తిని ఇవ్వడానికి ఈ దుర్గా గణపతి ఆరాధన చేస్తారు. ఈ దుర్గా గణపతి యొక్క ఆరాధన కలవు చండీ వినాయక అనే వాక్యానుసారంగా దుర్గా ఆరాధన, గణపతి ఆరాధన కలియుగంలో చాలా విశేషమైనది, శీఘ్రఫలం ఇచ్చేది. అటువంటి స్థానంలో ఈ దుర్గా గణపతి విశేషంగా మనకున్న 3 రకాల కష్టాలు. ఒకటి ఇహలోక కష్టాలు, రెండోది పూర్వజన్మ వల్ల వచ్చిన ప్రారబ్ధ సంచిత ఆగామాది కష్టాలు, మూడవది పరంలో రాబోవు కష్టాలు. ఈ కష్టాల నుంచి మనల్ని కాపాడే గణపతే ఈ దుర్గా గణపతి. ఈయన గుడి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి గుడి ఎక్కడైతే ఉందో అక్కడ ఉంది. సాంసారిక రూపంగా ఉండే కష్టం ధనంతో ముడిపడి ఉంటుంది. ఆ ధనంతో ముడిపడి ఉన్నది అధిక శాతం ధనంతోనే ముడిపడి ఉంటుంది. సుఖమైన ఆనందకరమైన జీవనానికి సమానమైన పరిపక్వమైన ధనము రావడం కష్టం. ఒకరికి 100 కోట్లున్నా ప్రశాంతత, భోజనము, నిద్ర ఉండదు. ఒకరికి అసలేం లేకపోయినా ప్రశాంతత, నిద్ర, భోజనము ఉండదు. ఒకవేళ ఒకరు పూర్తిగా రుణాలలో, లోన్స్లో మునిగిపోయి ఉన్నా ప్రశాంతత, సుఖము, నిద్ర ఉండదు. అలా ఎవరికైనా సరే వారు వీరు అని వ్యత్యాసము లేకుండా అందరికీ ఈ కష్టాలు ఉంటాయి. కాబట్టి అటువంటి కష్టాల నుంచి దూరం చేసి ఉన్న దాంట్లో సుఖవంతమైన ఆనందకరమైన జీవనాన్ని ఇచ్చే శక్తి, అలాగే ప్రతి చోట అజేయ శక్తి, దిగ్విజయం తప్ప అపజయం అనేదే లేకుండా చేసే శక్తి ఇవ్వగల గణపతి ఈ దుర్గా గణపతి. ఈయన ప్రార్థనా శ్లోకం తప్తకాంచన సంకాశః అష్టహస్తో మహాతను దీప్తాంకుశం శరంచాక్షం దంతదక్షే వహంతం కరైః వామే పాశం కార్ముకంచ లతాం జంబూదధత్కరైః రక్తాంశుక సదా భూయాత్ దుర్గా గణపతిర్ముదే అని అంటారు. తప్తకాంచన సంకాశః, బంగారమును కరిగి పెడితే ఏ రంగులో ఉంటారో ఆ రంగుతో మెరుస్తూ ఉన్నట్ట. హస్తహస్తో మహాతను, అష్టహస్తములు అంటే 8 హస్తాలతో భారీ శరీరంతో ఉన్నారట. దీప్తాంకుశం వెలుగుతున్న అంకుశము, శరము, ఇక్షు అక్షము అంటే రుద్రాక్ష, దంతము ఇవి 4 దక్షిణ భాగంలో అలంకరించుకుని వామభాగం చేతుల యందు పాశము, కార్ముకము అంటే కొరడ, లత అంటే కల్పలత, అలాగే జంబూ ఫలము ఇవి 4 ఒక చేతిలో ధరించి రక్తాంశుక ఎర్రటి అలంకారమైన వస్త్రములు కలిగిన సదా భూయాత్ ఎల్లప్పుడూ నేను ప్రార్థిస్తున్న ఆ దుర్గా గణపతి ముదే అంటే నన్ను ఎప్పుడూ రక్షించుగాక అని అంటారు. ఓం గం దుర్గా గణపతయే నమః అని ఒక వాక్యం అయితే, ఇంకొక మంత్రం అయితే, ఇంకొక మంత్రం ఓం దుమ్ దుర్గా గణపతయే నమః అని కూడా ఈయన జపం చేయవచ్చు. విశేషమైన శుక్రవారము, అష్టమి మరియు ఉత్తరాభాద్ర నక్షత్రము ఇవి 3 కలిసి వచ్చిన రోజు ఈయన ఆరాధన చేయడం శీఘ్ర ఫలాన్ని ఇస్తుంది.
ఓం గం గణపతయే నమః. గం దుర్గా గణపతయే నమః.